అవునరా, రూమ్ దొరికిందా? ఏంటి దొరికేది? కొబ్బరి చెప్ప. మీ రూమ్ కోసం తిరిగి తిరిగి చెప్పులు అరిగిపోయాయి. ఎన్నాళ్ళైందేంటి కొని? వెటెక్సా. ఈ రోజుల్లో బ్యాచిలర్స్కి ఇల్లు ఇవ్వడం ఎంత కష్టమో తెలుసమ్మా. పెళ్లికి పిల్లలన్నా ఇస్తున్నారేమో గానీ అద్దెకి ఇల్లు ఎవరు ఇవ్వట్లేదు తెలుసా? అదేంటే బాబు, ఆల్రెడీ 3 రోజులు రాజులో ఉంటున్నాం. నెల ఖర్చులు 3 రోజులు అయిపోయిట్టున్నాయి. అన్నా అన్నా, ఏంట్రా? నిన్న మనం చూసి నీళ్ళు ఇస్తానన్నాడన్నా. నీ నోట్లో లడ్డు పెట్టా. మీకు ఇల్లు పిచ్చుడు. ఎక్కడా? హైటెక్ సిటీ, మాదాపూర్ సెంటరు. చుట్టూ కలర్స్ ఉంటారా? కలర్స్ మధ్యలోనే కంపు ఉంటుంది. కానీ బ్యాచిలర్స్ కి ఇస్తాడా? అదే ట్విస్ట్. ఓన్లీ బ్యాచిలర్స్ కు మాత్రమే అని బోర్డు పెట్టాడు. ఎవడా ఎదవా? నువ్వు ఎదవవురా, నువ్వు ఎదవిరా, నువ్వు తత్తమ్మవురా, తత్తమ్మవురా, నువ్వు చవటవిరా, చవటవిరా. ఏయ్, మాటలు మర్యాదగా రాని. ఏంటి మర్యాదగా రానిచ్చేది? నీ ఇల్లు బ్యాచిలర్స్ కట్టుకు వద్దని ఎన్నిసార్లు చెప్పాను రా? నువ్వెవర్రా మాట చెప్పడానికి? నా ఇల్లు నా ఇష్టం, నేను ఎవరికైనా ఇచ్చుకుంటాను రా. నువ్వు ఇవ్వక, నేను ఇవ్వక, పక్కింటి వాళ్ళు ఇవ్వక బ్యాచిలర్లు ఎక్కడ ఉండాలరా? రోడ్డు మీద ఉంటారా? ఖామోష్! ఎవరి గురించి నువ్వు మాట్లాడుతున్నావు? ఎవరి పేరు చెప్తే పార్కులు పబ్బులు గుర్తొస్తాయో, ఎవరి పేరు చెప్తే సినిమా హాళ్లు షాపింగ్ మాళ్లు గుర్తొస్తాయో, ఎవరి పేరు చెప్తే చిల్లర పనులు చిలిపి పనులు గుర్తొస్తాయో వాళ్ళ గురించి నువ్వు తేలిగ్గా మాట్లాడుతున్నావు. రే అనిల్ గవాస్కర్, నీకు రంజీ ట్రాఫీలో కూడా సీట్ ఎందుకు దొరకలేదు ఇప్పుడు అర్థమైందిరా నాకు. నోరు మూయి. అయ్యగారు, అమ్మగారు పిలుస్తున్నారండి. పేడ మీద రాయేస్తే మన ఫేసే పాడవుద్ది, మీరు రండి. అరే పోరా పో, పిలిచింది కాబట్టి ఏమన్నాడు? రే రే రే, మళ్ళీ వస్తావు ఒక తగదాకి, అప్పుడు చూపిస్తాను నా తడాక ఏంటో. పోరా. అబ్బా, ఎవడ్రా వాడు? అంకుల్ బాల్ ప్లీజ్. ఒరే, నీకు అసలు బుద్ధి ఉందట్రా? ఎవడైనా మేడ మీద క్రికెట్ ఆడతాడ్రా? పైన తెలియదు. ఓకే, ఎక్కడ పొజిషన్ ఏంటి? అబ్బా, అంత క్లారిఫికేషన్ అవసరమా? అయినా గల్లీలో క్రికెట్ ఆడి ఏం పక్కన తీద్దామనరా? వరల్డ్ కప్ వెళ్ళిపోదామనే. ఏ వెళ్ళకూడదా? ఏ పిల్లలు, వాండ్ర గారు నమస్కారం అండి. నమస్కారం సార్. నమస్కారం సార్. నేను అడిగిన దానికి సమాధానం రాలేదు. వరల్డ్ కప్ వెళ్ళొచ్చు సార్. ఈ రోజు పిల్లలే రేపటి ప్లేయర్లు. మరి గల్లీ గిల్లీ అనేది అదేం లేదు సార్. సచిన్ సందుల్లో ఆడలేదా, గంగూలీ గల్లీలో ఆడలేదా? ఎక్కడ ఆడామన్నది ముఖ్యం కాదు సార్, ఎక్కడికి ఎదిగామన్నదే ముఖ్యం. సార్, మీ వాడు తప్పకుండా సచిన్ అంతటి వాడు అవుతాడు సార్. ఆ సంగతి తెలిసేవాడిగా పేరు పెట్టావమ్మా. ఆహా, మీరు గ్రేట్ సార్. అరే నువ్వు ఇట్రా. అదా, నాకు మ్యాచ్ లో ఎక్స్ట్రా అంటే ఇష్టం ఉండదు. అరే నువ్వు పక్క తప్పుకో బ్రోకరు. ఎవడన్నా పైకి వస్తుంటే ఏడు. ఏమయ్యా బ్రోకరు, వీళ్ళేనా నువ్వు చెప్పిన బ్యాచులర్స్ బ్యాచ్? కుర్రవాళ్ళు ఇంజనీరింగ్ చదువుతున్నారు. ఆడముచ్చారంటే తీసుకెళ్లి సారబెట్టి మ్యూజియం లో పెట్టుకోవా. నా కొంపకి ఎందుకు తీసుకొచ్చావు? దెబ్బ కొట్టా. ఏ ఊరు? గుంటూరు, కరీంనగర్, కడప. ఓహో, ఆంధ్రప్రదేశ్ మొత్తం ఐకమత్యం చేసావన్నమాట. కలిసే ఉంటారా లేకపోతే నైజామనాథ్రో, కోస్తారాజురో, రాయలసీమరాజురో అని కొట్టుకొచ్చేస్తారా? చిచ్చి, వీళ్ళు బంగారం. బంగారం అయితే తీసుకెళ్లి బ్యాంకులో పెట్టుకోవా. ఏడు కింద తీసుకొచ్చావు? మళ్ళీ దెబ్బ కొట్టారు. కొట్టింది నువ్వు, ఇలా కొట్ట బాగా బాగుండదు. ఇదిగో మందు ముక్క సిగరెట్ లాంటి బ్యాడ్ హ్యాబిట్స్ ఏమైనా ఉన్నాయా? అసలు లేవు సార్. లేవా? మరి ఎందుకు ఆడవనా మీ బ్యాచులర్ బతుకు? బ్యాచులర్స్ అంటే మందు కొట్టాలి, దమ్ము కొట్టాలి, ఎవరిని పడితే వాడిని కొట్టాలి, అదే ఏజ్ లో కిక్కు. అవన్నీ చెడ్డ అలవాట్లు కాదు సార్. వంకాయ ఏం కాదు, నీ ఏజ్ లో నేను కూడా ఇట్టాయి అనుకుని ఏం కొట్టకుండా ఉన్నాను. ఇప్పుడు ఏం కొడదాం అనుకున్నా, ఈ ఏజ్ లో బీపీ అటాక్ అయింది, షుగర్ అటాక్ అయింది, హార్ట్ అటాక్ తప్ప అన్ని అటాక్ అయినాయి. అందుకని ఈ ఏజ్ లో మిస్ అయిపోయి నా ఏజ్ లో బాధపడే కంటే ఇప్పుడు అన్ని కంటిన్యూ చేసేయండి. కాకపోతే వాటికి బానిస కాకూడదు. అంటే సార్ మాకు రూమ్ ఇస్తున్నట్టేగా? అందుకేగా ఈ సోది మొత్తం చెప్పింది. ఏం చూస్తున్నావు? మిమ్మల్ని చూస్తుంటే అవన్నీ ఉన్నట్టు కనిపిస్తున్నాయి. మీకేమీ లేవా? నువ్వేంది అదొక రకంగా మాట్లాడుతున్నావు? అయితే రూమ్ చూద్దామా? హలో, ఫస్ట్ నైట్ కి టికెట్ కావాలండి. నీకేమైనా పిచ్చగా ఉందయ్యా? నీ ఫస్ట్ ఎయిడ్ కి టికెట్ కావాలా? ఇది ఏమైనా బస్ అనుకుంటున్నావా? భీమవరం మధ్యలో మంచం అనుకుంటున్నావా? ఫస్ట్ తారీఖు రాత్రికి టికెట్లు కావాలండి. ఫస్ట్ నైట్ రాత్రికి టికెట్ కావాలా? అదేదో తెలుగులో ఎడవచ్చు కదయ్యా. ఏమన్నాడు? టికెట్స్ లేవు. ఏమైందిరా? స్టీరింగ్ తీసుకుని స్విమ్మింగ్ కానీ వెళ్ళారా? కాదు గురువా, మన డకోటా బాసులను కబాడీ ఆడకుండా నువ్వే కాపాడాలి గురువు. అసలు ఏమైందో చెప్పి చావరా. ఏమిట్రా, ఏ గేర్ లో ఉన్నావు? న్యూట్రల్ లోకి వచ్చి జరిగింది చెప్పు. ఏమండే, మన ఆఫీస్ దగ్గర నుంచి బయలుదేరామండి. రోడ్డు అర్థంలాగా ఉందని ఎక్సలేటర్ మీద ఫుల్ గా కాలే తొక్కానండి. అంతేనండి, ఆరక్షణంలో ట్యాంక్ బండి మీద ఉన్నామండి. అవును, ఏమన్నా హైటెక్ బస్సు? మరేనండి, అదే స్పాట్ అండి. అదే స్పాట్? అదేనండి, ఇంతకు ముందు ఆర్టీసీ బస్సు పడిపోయింది చూడండి. తెలుసులేవా, వీరేశలింగం పంతుల విగ్రహం పక్కన. కరెక్ట్ అండి, ఆ స్పాట్ వెంటనే దాటేద్దామని ఎక్సలేటర్ మీద గట్టి కాలే తొక్కానండి. అంతేనండి. ఎక్సిలేటర్ దుక్కి ఏడుస్తావేరా?
అమ్మో మన బస్సు హుస్సేన్ సాగర్ లోకి స్టీరింగ్ వీడి చేతిలోకి. ఊరేయ్ నీకు అసలు సైలెన్సర్ ఉందిరా? నిన్నగాక మొన్న కొన్న కొత్త హైటెక్ బస్సు గంగపాలు చేస్తావా? అయ్యో గంగెళ్ళే హుస్సేన్ సాగర్ ఉండా. నీ వాయి పుట్టుండా? అయ్యో 10 లక్షలు. ఒరేయ్ బస్సులో ప్యాసింజర్ ఉండాలి కదా, వాళ్ళంతా మునిగిపోయారా? ఒక్కడు కూడా మొదలలేదు సార్. ఒడ్డుకొచ్చాక వరుసగా నిలబెట్టి నేను లెక్కెట్టానుగా. ఆ? ఒక్కడు కూడా మునక్కుండా మొత్తం ఎట్ట బతికారబ్బా? ఆశ్చర్యంగా ఉంది. ఇందులో ఆశ్చర్యం ఉంది సార్. ఇంతకు ముందు కృష్ణానదిలో ఆర్టీసీ బస్సు పడేసింది మనవాడే అని తెలిసిపోయి ప్యాసింజర్ తెలివిగా లేదండి, బస్సు పడే ముందు కిటికీలోంచి కప్పలా దూకేసి ఈదుకుంటూ ఒడ్డుకొచ్చేసారండి. ఆ? మరి నువ్వెట్ట బతికావు? బాలేవారండి, అందరికంటే ముందు నేనే కదా దూకుతా. ఒరే నాకు కొంచెం కన్ఫ్యూజన్ గా ఉంది. ముందు బస్సు పడి తర్వాత జనం పడి తర్వాత నువ్వు పడ్డావా? ముందు జనం పడి తర్వాత బస్సు పడి తర్వాత నువ్వు పడ్డావా? జనం ముందా బస్సు ముందా నువ్వు ముందా? నాకు 10 లక్షలు. 10 లక్షలు బస్సు, 10 లక్షలు బస్సు. జనం పడేసి తిరిగి పట్టుకొస్తారా? తిరిగి పట్టుకొస్తారా? ఒరేయ్, నిన్ను ఇప్పుడు స్పాట్ డిస్మిస్ చేసేస్తున్నాను. పోయి ఇక్కడి నుంచి. మళ్ళీ నా కంటపడ్డావా నీ హెడ్ లైట్ పగులుతారు. రే పో. అయ్యరా మీరేం కన్ఫ్యూజ్ అవ్వకండి, నేను క్లియర్ చెప్తున్నాను. ముందాడు దూకాడండి, తర్వాత నువ్వు దూకేవా? ఒరే మిమ్మల్ని పెట్టుకొని నేను బస్సులు నడుపుతున్నాను రా. సరే సరే చూడ చాయ్ అర్జుండు. ఒరే, నా హైటెక్ బస్సు హుసేన్ సాగర్ లో పుడుచుండా, నువ్వేమో టీ పుడుచుండా, చాయ్ పుడుచుండా, నీ టీ పుడుచుండా, నిన్ను చంపుతా. నిన్ను పక్కనే ఉన్నా. సార్ మీరు వాడిని డిస్మిస్ చేసి దేశం మీదకి వదిలేరనుకోండి, వాడు దేశంలో ఉన్న బస్సులన్నీ తీసుకెళ్లి గోదావరిలో వెళ్తాడు. నా మాట విని వాడి గేట్ కీపర్ ఉద్యోగం ఇచ్చేయండి, మన కళ్ళెదుకుండా పనిచేస్తాడు. అవునయ్యా సుధాకరు, ఇప్పుడు ఈ లగ్జరీ బస్ కాస్త పోతే మన ట్రావెల్స్ గ్లామర్ పోతుంది కదయ్యా. ఎందుకు పోతుందండి? పోయిన బస్కి ఎలాగో మనకి ఇన్సూరెన్స్ వచ్చేస్తుంది. ఈ లోపుగా డొక్కు బస్ కి లగ్జరీ బస్ అని రాసి ఊరూరు తిప్పేద్దాం. సుధాకరు, నీ ట్యాంకులో ఉంది పెట్రోల్ కాదయ్యా, మరి గిట్రోల్. వెంటనే పనిలో ఉండు. సార్ మీ గిల్టు. గిట్ట? అబ్బా అదేనండి బెల్ట్. ఓహో రండి రండి, ఇదేనయ్యా రూము. చూడండి ఎంత బ్రహ్మాండంగా ఉందో. కరెంట్ ఫ్రీ, వెలుతురు ఫ్రీ, గాలి ఫ్రీ, ఈ డెకరేషన్ మొత్తం ఫ్రీ. అయ్యో రెంట్ కూడా ఫ్రీయా? శిక్షణ కొడతారో బ్రోకరు. అందుకని రెంట్ మాత్రం 2000. ఏంట్రా తక్కువగా ఉందా? ఉండండి మా ఆవిడ పిలుస్తా, 3000 చెప్తుంది. లేకపోతే ఏదో బ్యాచులర్స్ కదా బెనిఫిట్ మ్యాచ్ ఆడదాం అనుకుంటే పిచ్చి బాగలేదంటారేమిటి? మీకేమన్నా తిక్క? దెబ్బ కొట్టారు. కొట్టింది నువ్వు. ఇదిగోండి సార్ అడ్వాన్స్. వెరీ గుడ్. అంటే మ్యాచ్ ఫిక్స్ అయిందన్నమాట. ఓకే, 1 2 చూశారు కదా గోడలు ఎంత బ్రహ్మాండంగా ఉన్నాయో. వాటి మీద మేకులు కొడతారు కదా. ఏంట్రా? కొట్టముంటే క్లాస్ పీకెడ్ మేకులు కొడతామని చెప్పేద్దాం. సార్ మీరేం టెన్షన్ పడకండి సార్, ఇంచుకి మేకులు కొట్టేస్తాం. పాన్లు గుట్కాలు ఉమ్మేసి గోడలు రంగే మార్చేస్తాం సార్. అడ్డమైన గీతలు గీసేసి సులభ్ కాంప్లెక్స్ గోడల రోజు రుచి చేసేస్తాం. పిచ్చ కొట్టుడు కొడతా. ప్రాణం పెట్టి కొన్నాను రా ఈ పెంట్ హౌస్. పెన్ను పెట్టి గీత గీశారా పీకలు తగ్గొస్తా. వస్తా. నేను వస్తా. వద్దు, నువ్వు ఇక్కడే ఉండు, నీతో ప్రమాదం. ఓరి నాయనోయ్, నువ్వు టూర్ నుంచి దిగావా? ఆహా, పద్మశ్రీ జ్యోతిష్య సామ్రాట్ మస్తాన్ రావు గారు ఈ వారం ఇంట్లోనే ఉంటారు. నా బాబుకి అమ్మగారు, అబ్బాయి గారు వచ్చారు. ఎంతకాలం కొట్టకుండా ఎలా ఉన్నారబ్బా? మూర్ఖపుత్రతలు. నేను అనుకుంటూనే ఉన్నాను అబ్బాయి గారు వచ్చే టైం అయింది అని. ఇవాళ మన ఇంట్లో ములక్కాయ సాంబార్ బాబు. నేను చెప్తూనే ఉన్నాను మీరు ఇష్టంగా తినరని, అయినా అమ్మగారు వినిపించుకుంటేగా. క్యాంప్ నుంచి మీ నాన్నగారు వచ్చేసారా? బయట కనబడుతూనే ఉందిగా మొబైల్ జ్యోతిష్కం బోర్డు. అవునమ్మా, నాకు చిన్న డౌట్. అసలు నాన్నకు పద్మశ్రీ బిరుదు ఎవరిచ్చారే? ఇదేం భాగ్యమా బంగారమా? ఎవరికి పడితే వాళ్ళకే ఇచ్చేస్తున్నారటగా ఈ మధ్య. అయినా మీ నాన్నగారికి ఇంకోళ్ళు ఇవ్వటం ఏమిటి? మరి ఆయనే ఇచ్చేసుకున్నారు. ఒరేయ్, మీ నాన్నగారు పాండిత్యం ఎంత గొప్పదో తెలుసా? ఇంట్లోకి వస్తూనే నేను టవల్ అందించేటప్పుడు నా చెయ్యి చూసి ఈ రోజు మన ఇంట్లో ములక్కాయ పులుసా అన్నారా. ఓసి పిచ్చి తల్లి, ఇంట్లో కూర ఏంటో తెలుసుకోవాలంటే నీ చెయ్యే చూడాలంటే ఇక్కడ పని మనిషి ములక్కాడకు వస్తుంటే తెలియట్లేదు కూర ఏమిటో. అయ్యో బాబోయ్. ఒరేయ్, మీ నాన్నగారు జ్యోతిష్యం అంటే నీకెప్పుడు వేళకోళమే. అమ్మో, చాలా పవర్ఫుల్ హ్యాండే. నిజం చెప్పే అలవాటు లేదు, స్వార్థం తప్ప మరే పరమార్థము తెలియదు.
మీ రేఖలు పరిశీలించి చూడగా ఓ 10 మందికి బొట్టు చెరిపేసి ఉంటారు. అంటే ఓ 10 మద్దర్లైనా చేసి ఉంటారు. చూడ్డానికి అమాయకంగా కనిపిస్తున్నారు గాని శృంగారంలో గనులే. ఓ 5-6 రేపులు 7-8 కాపరాలు కూల్చేశారు. చెప్పని అబద్ధం లేదు, చెయ్యని తప్పుడు పని లేదు. ఇంకా అమ్మా అమ్మా కొంప మునిగిందే. ఏం జరిగిందిరా? ఏమి జరగటం ఏమిటి? ఇంట్లో మా నాన్న మన చేతులు చూసి ఏం తొట్టు వాగుడు వాగినా పర్వాలేదు. అవతల మంత్రి గారిని పట్టుకుని లుచ్చా గిచ్చా అని వాగుతున్నాడు. ఆయన పక్కన 2 గనిమెంచున్నారు. వాళ్ళిద్దరూ నాన్న వంక ఉరిమి చూస్తున్నారు. ఆ చూపులు చూస్తుంటే నాన్న మనకు దక్కేటట్లేడమ్మోయ్. త్వరగా ఈ పాటిగా పైకి వెళ్ళిపోయి ఉంటాడు. తమరు చెప్పినట్టే చేస్తాను. ఇకపోయినా వచ్చిన నష్టం ఏమీ లేదు. కాకపోతే పేపర్లన్నింటిలోనూ రండి బాబు రండి. ఈ మరుగుదొడ్డి అదిగి ముగ్గెట్టినట్టుంటది. వచ్చే నెల కంప్యూటర్ కూడా చేస్తున్నాను. ఒక పని మీరు చేసుకుంటే అన్ని పనులు అదే చేస్తుంది. టికెట్ 1 రూపాయి. ప్రతి నెలాఖరికి డ్రా తీస్తాను. తగిలిన అదృష్టవంతుడికి ఇత్తడి బింది ఇత్తడి సొంపిస్తాను. ఒరే బావా ఆగరా, ఎక్కడికే డబ్బులా ఎల్లుండి తల. ఓరే బావా, నెత్తి మీద టోపీ, కళ్ళ చూడు, చేతిలో సిగరెట్, కింద కరువు. ఒరే ఎల్రా కప్పలు సరి చూస్తారా? ఒరే అమ్మ గుంటూ వెళ్ళిపోతాడా బాయ్? ఏంటేశారా రే? क्या रे? टिप्पू टी स्टॉल में 1 कप चाय नहीं, चिप्पा बिरयानी नहीं, ये सप्तगिरी बस में बिरयानी राइस बैग आना, ये शबरगिरी बस में चाय पत्ती आना, दोनों बस लेट हो गया, मेरा बिजनेस कंप्लीट खराब हो गया. ఇక్కడ పెళ్లి పార్టీ కూర్చోబెట్టా చూసేవేటి? मुझको मालूम नहीं, बिरयानी राइस आना. చెప్పే తినిపించుకోబెట్టి నేను పెళ్లి పార్టీ గురించి మాట్లాడతా, బిర్యానీ గురించి మాట్లాడతావు. ఏటి ఇక్కడ కూర్చున్న మ్యారేజ్ పార్టీయా? నువ్వు కానీ చూసావా? ఆ సప్తగిరి బస్ ఎక్కేశారుగా? ఏటా సప్తగిరి ట్రావెల్స్? ఆ పార్టీ నేను తీసుకొస్తా, తీసుకెళ్తారా? వాళ్ళే వచ్చి తీసుకెళ్లారు. అయి పేరా సోంపేరగాళ్ళు. రే अरे 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 ये दाल पप्పు గుడియా బాదం పప్పు గుడియా క్यों बोलती है? తెలిసిందే పోలాను. ఏం తెలిసింది? నాకు తెలిసి నేను చెప్పలేకనా? అటు తలపోయినా ఊరుకుంటాడు. టికెట్ మీద 10 పైసలు కమిషన్ పోయినా గిజగిజలాడిపోతాడు. ఒక్క ప్యాసింజర్ మిస్ అయినా బాధపడిపోతాడు. నువ్వేమో వాడిని రెచ్చగొట్టి పంపించావు. అసలే ఆ సప్తగిరి వాడికి శబరిగిరి వాడికి లడాయి లట్ఫెట్. ఇప్పుడు వీడు పోయి ఏం ధామాలు చేస్తాడో ఏమో. ఏటమ్మా మిమ్మల్ని నేను అట్టుకొస్తే ఈ బస్ ఎక్కేరేటి? ఇది అన్న మామూలు బస్ అనుకున్నారా? పోయిన మంగళవారం రావులపాలెంలో బ్రిడ్జ్ను గుద్దితే 150 మంది మీలాగే మ్యారేజ్ పార్టీ అవుట్. అయితే నేను చదువుకున్న అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను. ఏమిట్రా నీకేమైనా మర్చిపోయిందా? ఎంత చదువు చదివి పల్లెటూరు పిల్లని చేసుకుంటే నలుగురు నవ్విపోతారు. అది కాదు బామ్మ, ఇన్నాళ్ళు నువ్వు రెక్కలు ముక్కలు చేసి మమ్మల్ని పెంచావు. ఆ రాబోయే వదిన ఎలాగూ చదువుకున్న అమ్మాయి. నేను చదువుకున్న అమ్మాయినే పెళ్లి చేసుకుంటే పొరపాటు వాళ్ళిద్దరికి వంట వరకు తెలియదు అనుకో. అప్పుడు మా ఇద్దరితో పాటు వాళ్ళకి చాకరీ చేయాల్సి వస్తుంది. కనుక నేను వంట వరకు తెలిసిన అమ్మాయినే పెళ్లి చేసుకుంటాను. ఈ వంట వరపు ఏడ్స్ మొహం గడుకున్నట్టే ఉంది. ఇద్దరి కాఫీ కలపడానికి ఇంత గంగాళమా? ఇటిబు నా బొంద. మా కట్నకారకులు అక్కర్లేదు. అబ్బాయి పెళ్లి మాత్రం బాగా జరిపించాలి. ఓ ఘనంగా తప్పకుండా జరిపిస్తాం. చూడండి, పెళ్లి కూతురు వచ్చేలోగా అబ్బాయిని ఏమైనా అడగదలుచుకుంటే అడగండి. ఏం చదువుకున్న